వాట్ దే డోంట్ టీచ్ యూ అట్ హార్వర్డ్ యూనివర్సిటీ. మ్యాకార్మాక్ అనబడే ఒక దిగ్గజ వ్యాపారి ఈయన రాసిన పుస్తకం. నేనైతే ఒక 20-25 సార్లు చదివి ఉంటాను. సో ఈ పుస్తకం యొక్క పేరు చూసారు అనుకోండి, మీరు వ్యాపారము చేస్తున్నప్పుడు స్ట్రీట్ స్మార్ట్గా ఉండాలి. అంటే పెద్ద పెద్ద డిగ్రీలు, డిప్లొమాలు, హైలీ ట్రైన్డ్ ఇలా అంతా అనుకుంటారు. కానీ ఒక స్ట్రీట్ స్మార్ట్ వ్యాపారి ముందు వీళ్ళెవరూ కూడా నిలబడలేరు. ఈ మొత్తము పుస్తకములో మీకు ఇలాంటి ఉదాహరణలే కనిపిస్తాయి. కాబట్టి ఎవరైనా వ్యాపారంలో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళు ఈ పుస్తకం చదవండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు స్ట్రీట్ స్మార్ట్గా ఉండాలి అంటే డొనాల్డ్ ట్రంప్ ఒక హార్వర్డ్ స్టూడెంట్ని అనుకోండి. మరి ఇక్కడ ఒక చాయ్వాలా, నరేంద్ర మోదీ అనబడే చాయ్వాలా, ఈయన డొనాల్డ్ ట్రంప్ని ఎలా బోల్తా కొట్టించాడు అనేది మీకు ఒక గొప్ప ఉదాహరణ. అంటే ఎంత స్మార్ట్గా మీరు ఉండాలి, ఒక మాస్టర్ స్ట్రోక్ అనేది మీరు ఎలా కొట్టాలి. సో ఇదంతా ఇవాళ మీకు చాలామంది ఎక్స్పర్ట్స్ ఇలా ఎలా ఆలోచించారు అని అనుకుంటున్నారు. అంత పెద్ద పని జరిగింది. ఏంటండి అంతలాగా మోదీ అండ్ టీం ఏం చేశారు? ఏకంగా డొనాల్డ్ ట్రంప్ బిత్తరపోయాడు. బాబోయ్ ఇదేంటి ఇలాగా, అర్థం కాలేదు అతనికి. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మీకు అమెరికా వాళ్ళు మన మీద టారిఫ్లు విధిస్తాము అని చెప్పి బెదిరించారు. సో వాళ్ళు ముందు చైనా అన్నారు, తరువాత ఎన్నో దేశాలు, చిన్నా చితకా దేశాలను కూడా విడిచిపెట్టాలి. అంటే ట్రంప్ రావడం ఈయన ఎలా ఆలోచించాడు? ఈ ప్రపంచాన్ని పరిగెత్తిస్తాను, ప్రపంచాన్ని వణికిస్తాను ఇలా అనుకున్నాడు. అనుకున్న వ్యక్తి ఇవాళ ఇతను పరిగెడుతున్నాడు. యుద్ధాలను ఆపేస్తాను అన్న వ్యక్తి ఇవాళ పెద్ద పెద్ద యుద్ధాల్లో ఇరుక్కుపోయి ఉన్నాడు. సో ఇదే మీకు హార్వర్డ్ యూనివర్సిటీలో టీచ్ చేసే లెసన్సా? సో భారత్ అన్నప్పుడు 87 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనము రిస్కులో పడ్డామండి. అంటే అమెరికా అన్నప్పుడు ఒక అతిపెద్ద మార్కెట్, మన వరకు నంబర్ 1 మార్కెట్. మీకు వాల్యూ ఎంత? 87 బిలియన్ అమెరికన్ డాలర్స్. హ్యూజ్ మనీ. మన జీడిపి అనండి, మన ఎక్స్పోర్ట్స్ అనండి, దీని మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు టారిఫ్ అని మనల్ని బెదిరిస్తున్నాడు. మీరు సర్వైవ్ అవుతారా లేదా ఛాంపియన్ అవుతారా? సో ఇది ప్రశ్న. అంటే మీకు ఒక ప్రమాదం వచ్చింది, ఒక కష్టం వచ్చింది. ఈ కష్టాన్ని మీరు మీకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారు? ఒక ఛాంపియన్ అలా ఆలోచిస్తాడు. సో ఇప్పుడు మోదీ గారు ఒక ఛాంపియన్లా ఆలోచించారా అంటే, వీళ్ళ బోర్డు రూమ్లో వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో అమెరికా వాడు ఇలాగ ఒక టారిఫ్ వార్ అని మొదలుపెట్టాడు, ఇప్పుడు మనము ఏం చెయ్యాలి అంటే, మీకు ఇక్కడ మన ఉద్యోగాలు, మన ప్రొడక్షన్, మన ఫ్యాక్టరీలు, ముఖ్యంగా మన డైమండ్స్ అనండి, ఫార్మా రంగము, టెక్స్టైల్స్, ఫెర్టిలైజర్స్, పెట్రో ప్రోడక్ట్స్, ఇవంతా కూడా ఇవాళ చాలా పెద్ద రిస్క్లో పడిపోయి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కటి ఫ్రెండ్స్, వాడు మన కస్టమర్. ఇప్పుడు రతన్ టాటా గారిని అడిగారు అనుకోండి, ఆయన ఏమంటారు? నా వద్దకు వచ్చే కస్టమర్ ఇతనే ఆఖరివాడు, ఇతనిని నేను సాటిస్ఫై చెయ్యకపోతే, ఇతను తిరిగి టాటాలోకి రాలేకపోతే నా వ్యాపారమే కుప్ప కూలిపోతుంది. ఇప్పుడు నేను ఒక మీడియా కంపెనీలో ఉద్యోగం చేశానండి. మేము ఊళ్ళు వెళ్ళాలి అంటే ఒక ట్రావెల్ ఏజెంట్ ఉంటాడు, మీకు అమీర్పేట్ వద్ద ఉంటాడు. సో మా రిసెప్షనిస్ట్ ఆవిడ మాకు టికెట్స్ బుక్ చేస్తారు. ఒక 100-150 మంది మా కంపెనీలో, పెద్ద కంపెనీ. సో ప్రతిసారి అతని దగ్గరే మేము టికెట్స్ కొనుక్కుంటాం. సో ఒకసారి నేను వెళ్ళాను టికెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. నా టికెట్ ఇవ్వండి అని అడుగుతున్నాను. ఏంటండి టికెట్ అన్నాడు. మార్నింగ్ మేము బుక్ చేసాము కదా అంటే, అలాంటి బుకింగ్స్ ఏం లేవండి, మేము అలా రిజర్వేషన్స్ ఏమీ లేవు, మాకు టికెట్స్ అని అమ్ముడుపోయాయి, మీరు వెళ్ళండి. చాలా రూడ్గా, అంటే నేను కస్టమర్ని, నాతో అంత రూడ్గా మాట్లాడాడు. మీ నాన్నగారు లేరా అంటే, లేరండి, ఆయనకు ఒంట్లో బాగాలేదు, ఇంకా రారు, మీకేం టికెట్స్ ఇవ్వము. సో ఇది నేను మా సంస్థలో చెప్పాను. మేడం మీరు బుక్ చేసిన టికెట్స్ అతను లేదు అంటున్నాడు. ఆవిడ ఫోన్ చేశారు, ఆవిడతో కూడా ఇంతే రూడ్గా మాట్లాడాడు. తరువాత 3 నెలలు ఆ దుకాణం బంద్ అయిపోయింది. అంటే వాళ్ళ నాన్నగారు కస్టమర్కి ఇచ్చిన వాల్యూ, ఆయన 20 ఏళ్ల పాటు వ్యాపారం చేస్తే వాళ్ళ కుమారుడు 3 నెలలు టోటల్గా బిజినెస్సే లేకుండా చేశాడు. అంటే కస్టమర్స్ విషయంలో మీరు అరగెంట్గా బిహేవ్ చేస్తే ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు అమెరికా మన కస్టమర్, కానీ వాడు చాలా అరగెంట్ కస్టమర్. దాంతో మోదీ గారు ఆలోచించి
ఇట్లా కాదు. ఇప్పుడు వాడి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు అమెరికా చైనా పైన టారిఫ్ విధిస్తాడు, చైనా వాడు రిటాలియేషన్ ప్రతీకారం అని వీడు టారిఫ్ విధిస్తాడు. అంటే కస్టమర్స్ కొట్టుకు చేస్తున్నారు. ఇది మనకు అవకాశము. ఏం చేద్దాము మోదీ గారు? సింపుల్, అమెరికా నుంచి వచ్చే వస్తువులు, ఈ సరుకులు ఏమైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు ఉండే ట్యాక్సులు వాటిని తగ్గించండి. ఒకే దెబ్బ. అంటే 10% ట్యాక్స్ అంటే 8% చేయండి. బాబు ఇదేంటి, మనం సరెండర్ అయిపోయామా, వాడి ముందు తల వంచేమా అందరికీ అనిపిస్తుంది. అట్లా కాదండి. ట్రంప్ ఇవాళ ఉంటాడు, రేపు వాడు ఉండడు. అమెరికా ఉంటుంది, భారత్ ఉంటుంది. సో ఇది ఎలా అయ్యిందంటే 87 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనము రిస్క్లో పడ్డాము కదా. ఇవాళ అమెరికాతో వ్యాపారం ఎంతో చెప్పమంటారా? 500 బిలియన్ అమెరికన్ డాలర్స్. దీనినే న్యూ ట్రేడ్ కారిడార్ అంటున్నారు. 2030 వచ్చే నాటికి భారత్కు అమెరికాకు మధ్య వ్యాపారము 500 బిలియన్ అమెరికన్ డాలర్స్. మోస్ట్ ఫేవరెట్ నేషన్. మనము వాడికి ట్యాగ్ ఇచ్చాం. డొనాల్డ్ ట్రంప్కి అర్థంగా అంటే మనం తిరగబడతాము, వాడితో గొడవలు పడతాము, నీ మీద కూడా నేను టారిఫ్ విధిస్తాను, ఇవన్నీ అంటామని అనుకున్నాడు. ఏమీ మాట్లాడలే. చూడండి, మన ట్రేడ్ టీమ్ అమెరికా వెళ్ళారు. వాడు 9th లోపల సంతకాలు అన్నాడు, కుదరదురా అన్నాం, తిరిగి వచ్చేసాం. వాడు జూలై ఆఖరి వరకు వెయిట్ చేస్తాను. మన మీద కోపం రాలేదు. ఎందుకు? మనము ఇచ్చిన ఆఫర్ ఎంత టెంప్టింగ్గా ఉంది అంటే చైనాకు ఇచ్చిన ఆర్డర్స్ అంతా క్యాన్సిల్ చేశాడు, మెక్సికోకి ఇచ్చిన ఆర్డర్స్ సర్వము క్యాన్సిల్ చేసి భారత్తోనే మేము వ్యాపారము చేస్తాము. సో మనం ఏమంటున్నాము? మీరు మా ఇండియాలోకి రండి, ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టండి, మీ ప్రొడక్షన్ చేసుకోండి, ఇక్కడే అమ్ముకోండి, బోల్డ్ అంత లాభాలు సంపాదించండి, మేము మీకు చాలా చాలా మినిమల్ ట్యాక్స్ విధిస్తాం. ఒకే దెబ్బండి. సో ఈ దెబ్బకి అమెరికా వాడు కాళ్ల బేరానికి వచ్చాడు. ఇప్పుడు మీకు అనిపిస్తుంది వాడు కస్టమర్ కదా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది హయ్యెస్ట్ ప్రయారిటీ కదా. ఇప్పుడు దీన్ని ఏమంటారు? లీవరేజ్ అంటారు. ఒక ప్రముఖ సంస్థ 2 మిత్రులను పిలిచి మీరిద్దరూ కూడా మాకు చాలా ముఖ్యము, ఈ ఆర్డర్ని మీకు ఇస్తున్నాం, మీలో ఎవరో ఒకరు మీరే డిసిషన్ తీసుకోండి, మాకు ఆ సరుకులు అందజేయండి అన్నారు. సో ఇప్పుడు ఈ మిత్రులు నీకా నాకా అన్నారు. ఈ మిత్రుడు తన ఆఫీస్లో కూర్చొని ఉన్నాడు. అయితే ఒక పని చేద్దాము, టాస్ వేద్దాం. టాస్ వేసి ఎవరికి వస్తే వాళ్ళదే ఆర్డర్ అన్నాడు. సరే హెడ్స్ అని అటు నుంచి అన్నాడు. ఇతను టాస్ వేశాడు, నేరుగా టైల్స్ పడింది, తీశాడు. మిత్రమా హెడ్స్ పడింది, ఈ ఆర్డర్ నీకే అని అన్నాడు. అంటే మీకు ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ, ఆ లీవరేజ్. అంటే ఇక్కడ తనకి ఆర్డర్ వచ్చినా మిత్రుడికి సహాయం చేద్దాము. ఈ మంచితనం, ఈ గుడ్ విల్ ఉంది చూసారా, మీ జీవితంలో మిమ్మల్ని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. డొనాల్డ్ ట్రంప్ లాంటి బుద్ధిజీవి, అంటే బుద్ధి లేని జీవి అనాలి. సో ఈ జీవి అక్కడ కూర్చున్నప్పుడు వాడితో మనం గొడవ పడకూడదండి. మూర్ఖులతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చెయ్యకూడదు. మూర్ఖుల మనసు రంజింపరాదు. కాబట్టి మనం ఏం చేశాము? 2030 నాటికి అమెరికాలో ఉండే దిగ్గజ సంస్థలంతా భారత్తో వ్యాపారం చెయ్యాలి. ఈ ట్రంప్ గాడు ఉంటాడు ఉండడు, అంటే రెండవ టర్మ్ తర్వాత ఉండడు కదా. సో ట్రంప్ కంపు అనేది వెళ్ళిపోతుంది, కానీ అమెరికా ఉంటుంది. అమెరికా లాంటి బిగ్గెస్ట్ మార్కెట్ మన కస్టమర్గా ఉంటారు. ఇప్పుడు చైనా వాడు పోయాడు, మెక్సికో వాడు, కెనడా వాడు, యూరోప్ యూనియన్, ఈ బిజినెస్ అంతా వాళ్ళు మనకి అప్పచెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మన మోస్ట్ ఫేవరెట్ నేషన్ రష్యాతో కూడా 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము. యుఏఈతో ఇలాగే. ఇవాళ యూరోప్ యూనియన్ వాళ్ళు అమెరికానే ఇంత పెద్ద వ్యాపార ఒప్పందం అన్నప్పుడు మనము కూడా భారత్తో ఇలాంటి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుందాము. ఇదే స్ట్రీట్ స్మార్ట్నెస్ అండి. మోదీ ఒక చాయ్ వాలానే, కానీ హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళని కూడా ఇతను ఎంత ఈజీగా బోల్తా కొట్టించగలడని చెప్పి చాలా పెద్ద ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని, ఒక అతి పెద్ద లైఫ్ లెసన్ని ఇవాళ అమెరికా తక్కిన దేశాలు నేర్చుకున్నారు. మరి అలాంటి ఒక మాస్టర్ స్ట్రాటజీ భారత్ అమెరికాపై ప్లే చేసింది. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.